నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వచ్చేసి మనము మేజర్ గా డిస్కస్ చేసేది ఫిక్స్డ్ ఇన్కమ్ లో మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఫిక్స్డ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి చాలా మంది అనుకునేది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఎఫ్డీస్ చేయడం లేదంటే రికరింగ్ డిపాజిట్ చేయడం వల్లే సాధించగలుగుతాం అన్నది ఒక ఉద్దేశం ఉంది. చాలా రోజుల నుంచి చాలా మంది ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్ అనగానే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ రికరింగ్ డిపాజిట్ వైపు కానీ లీన్ అవుతారు. సో దీంట్లో మనకు వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో అది 7%. లేదంటే మీరు ప్రైవేట్ ఎన్బిఎఫ్సిస్ లో యాజ్ ఆన్ టుడే మీరు కనుక తీసుకోండి, దాంట్లో మీకు సమ్వేర్ అరౌండ్ 8.6 8.5 వరకు మీకు వర్కౌట్ అవుతుంది. బట్ ఎన్బిఎఫ్సిస్ కన్నా బెటర్ రిటర్న్ దేంట్లో ఉంటుంది అంటే తప్పకుండా డిస్కస్ చేయాల్సిన విషయం బాండ్స్ లో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా మీకు మినిమం ఒక 12 to 13% వచ్చే బాండ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ బాండ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరేచర్ ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే బాండ్స్ లో మనకి రిస్క్ ఎక్కువ కదా సార్ అంటారు. సో ఫస్ట్ ఏ రిస్క్ ఉంటుంది, దాంట్లో యూజ్ చేసే లిటరేచర్ ఏంటనేది ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయాలి. అయితే వీడియోలోకి వెళ్ళక ముందు నా పేరు అభిషేక్ అండి. నేను 2 years నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ కన్సల్టెంట్ లాగా పనిచేస్తున్నాను కార్పొరేట్స్ కి అండ్ ఇండివిజువల్స్ కి. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ సమ్ హెల్ప్ విత్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ ఇన్ ద బిలో స్క్రోలింగ్ నెంబర్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ రోజు వచ్చేసి మనం డిస్కస్ చేసేది ప్యూర్లీ బాండ్స్ లో మేజర్ గా మీకు అర్థం కావాల్సినవి 3 పాయింట్స్ అండి. ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్స్ వచ్చేసి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన బాండ్స్ ని టీ బిల్స్ అంటాం. జీసెక్స్ వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ వచ్చేసి గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే పబ్లిక్ ఫర్మ్స్ ఉంటాయి కదా, దేంట్లో అయితే గవర్నమెంట్ మేజర్ ఇన్వెస్టర్ కింద ఉందో గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సంప్రదించి, అంటే ఎస్బీఐ ఇచ్చింది, ఎస్బీఐ ఒక బాండ్ ని మీరు జీసెక్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అదొక పార్ట్. సెకండ్ వచ్చేసి మీకు మేజర్ గా వచ్చేసి కార్పొరేట్ బాండ్స్. అయితే మీకు రిటర్న్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి అంటే లీస్ట్ రిటర్న్స్ గ్యారంటీడ్. అంటే మీకు బాండ్స్ లో 2 types ఆఫ్ రిస్క్ ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, ఒకటి క్రెడిట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వచ్చేసి మీరు బాండ్ తీసుకోవడం అంటే మీకు ఒక కంపెనీకి కానీ గవర్నమెంట్ కానీ మీరు అప్పిస్తున్నారు. సో ఆ అప్పిచ్చేటప్పుడు మీరు ఎంత వడ్డీ అయితే ఆశిస్తున్నారో అది మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తుంది. దీన్ని డెట్ బాండ్ అంట. అయితే దీంట్లో 2 రిస్క్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఏంటంటే మార్కెట్ లో ఇన్ కేస్ ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది అనుకోండి, మీ బాండ్ ఒక ఫేస్ వాల్యూ అంటే మీరు 100 రూపాయలు కొన్న బాండ్ ఏదైతే ఉందో దాని విలువ పెరిగిపోద్ది. మార్కెట్ లో 102 రూపీస్ కానీ 103 రూపీస్ కానీ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అంటే వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఈల్డ్ ఏదైతే ఉందో అది మ్యాచ్ చేయడానికి దాని వాల్యూ పెరుగుతుంది. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడల్లా మీకు బాండ్ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ రిస్క్. సెకండ్ రిస్క్ వచ్చేసి క్రెడిట్ రిస్క్ అంటే మీరు ఇచ్చిన డబ్బే మీకు రిటర్న్ రాకపోవడం. ఒకటి వడ్డీతో రిస్క్, ఇంకోటి మీరు పెట్టిన అసలు కూడా మీకు రిటర్న్ రాని సూచనలు ఉన్న కంపెనీస్ కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు దీంట్లో నుంచి మనం తప్పించుకోనికి క్రెడిట్ రేటింగ్ అనేసి ఒకటి ఉంటుంది. ఈ క్రెడిట్ రేటింగ్ చాలా మందికి తెలిసి ఉంటది, క్రిసిల్ అని కేర్ అని ఉంచి ఉంటాయి. కానీ దీనిలో గ్రేడింగ్స్ కామన్ పబ్లిక్ కి 95% మందికి తెలియదు. దీనిలో గ్రేడింగ్స్ ఏంటి అని. హైయెస్ట్ గ్రేడింగ్ వచ్చేసి AAA బాండ్స్ అంటే ట్రెజరీ బిల్స్ అండి. ఇవి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన బాండ్స్ ఏవైతే ఉంటాయో దానికి సోవరెన్ గ్యారంటీ అని ఉంటుంది. మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ మీ అసలు కానీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన బడ్జెట్ లో నుంచి మీకు పేమెంట్స్ వెళ్తాయి. సో గవర్నమెంట్ దగ్గర పెడితే మీకు బై డిఫాల్ట్ గవర్నమెంట్ మీ డబ్బునైతే ఉంచదు అన్నది ఒకటి. బట్ క్రెడిట్ రిస్క్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఇన్ గవర్నమెంట్ బాండ్స్ ఆల్సో. సో ఈ గవర్నమెంట్ బాండ్స్ అన్ని మీరు చూసినట్టయితే దీనికి AAA రేటింగ్ ఉంటుంది. ఇవి ఏంటంటే హైలీ సేఫ్ బాండ్స్ అని చెప్తారు. AAA ఇస్ ద హైయెస్ట్ రేటింగ్ ఇన్ బాండ్ ఇండస్ట్రీ. ఓకే, AAA తర్వాత AA వస్తుంది.
హైయెస్ట్ నుంచి హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ అంటారు. హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ అంటే దీంట్లో వచ్చేసి కార్పొరేట్ బాండ్స్ కూడా రావచ్చు, బ్యాంకింగ్ బాండ్స్ రావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాండ్స్ మీరు చూడొచ్చు మార్కెట్ లో AA రేటింగ్ తో ఉంటాయి. ఇవేంటంటే హై సేఫ్టీ ఆఫ్ క్రెడిట్ రిస్క్. అంటే మీకు మీ సేఫ్టీ ఎక్కువ ఉంటది, హై ఉంటది. AAA అంత కాకపోయినా దే డోంట్ డిఫాల్ట్. AAA తర్వాత మీకు A వస్తుంది. A వచ్చేసి మీకు ఏమవుతుంది అంటే గుడ్ సేఫ్టీ, అంటే మీకు నార్మల్ సేఫ్టీగా మీకు A రేటింగ్ ని కన్సిడర్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి BBB ఉండేది. BBB లో ఏంటంటే మోడరేట్ సేఫ్టీ. మోడరేట్ సేఫ్టీ అంటే మీకు ఒక మీరు పెట్టిన దాని మీద అవ్వచ్చు అవ్వకపోవచ్చు, క్రెడిట్ రిస్క్ అన్నది మీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ మోడరేట్ ఉండదు, వెరీ సేఫ్ కాదు, అట్లా అని మనం ఇన్వెస్ట్ చేయలేనంత ఇది కాదు. సో మోడరేట్ రిస్క్ ఉంటుంది. ఈ BBB తర్వాత వచ్చే BBB, D ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో రిస్క్ ఎక్కువ. రిస్క్ ఎందుకు అంటే ఫస్ట్ BB వచ్చి లో రిస్క్ ఉండదు, తర్వాత B వచ్చేసి మీడియం రిస్క్ ఉండదు, C ఇస్ అబౌట్ టు డిఫాల్ట్. అంటే C గ్రేడింగ్ ఉన్న కంపెనీస్ వాటి డెట్ రిటర్న్ ఇవ్వడానికి ఉండే స్టేటస్ లో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లేదని C గ్రేడింగ్ ఇస్తారు. D అంటే ఆల్రెడీ డిఫాల్ట్ అయిపోయిన కంపెనీస్ కి D రేటింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్ లో నడుస్తుంది ఏంటంటే దీంట్లో సెబీ ఏం చెప్పిందంటే క్రెడిట్ రేటింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, క్రిసిల్ కానీ కేర్ కానీ, వాళ్ళు రేటింగ్స్ ఇచ్చేటప్పుడు మీకు ప్లస్ మైనస్ ఇలా ఐడెంటిఫైయర్స్ పెడతారు. అంటే మీకు AA అంటే హై సేఫ్టీనే, AA లో కూడా మళ్ళా 2 పాయింట్స్ ఉంటాయి, ప్లస్ ఒకటి, AA ప్లస్, AA మైనస్, A ప్లస్, A మైనస్, BBB ప్లస్, BBB మైనస్. సో ఇలాంటి మీ క్రెడిట్ రిస్క్ ఏదైతే పెరుగుతూ ఉండదో, మీరు AA బాండ్స్ తీసుకున్నట్టయితే మీకు AA లో 8.75 to 9%, 9.5% వరకు వర్కౌట్ అవుతుంది యాజ్ ఆన్ టుడే. బట్ అదే మీరు AA నుంచి కిందికి వచ్చారు, ఏ బాండ్స్, ఏ రేటెడ్ బాండ్స్ వచ్చేసరికి మీకు 11.5% వరకు వెళ్తుంది. ఈ ఏ బాండ్స్ ఇచ్చే ఎక్కువ కంపెనీస్ మార్కెట్ లో యాజ్ ఆన్ టుడే మీరు కార్పొరేట్ బాండ్స్ తీసుకోవాలి అంటే మీరు కంపల్సరీ NBFCs ఉండాలి. చాలా వరకు NBFCs ఉన్నాయి. NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో వీళ్ళు మీకు ఏ రేటింగ్ తో ఉన్న బాండ్స్ ని మార్కెట్ లో ఇస్తున్నారు. సో దీంట్లో పెట్టే ముందు మీరు ఒకటి ఆలోచించండి, మీకు 12% కావాలి అంటే మీ దగ్గర మీరు నష్టపోనీకి రెడీగా ఉన్న అమౌంట్ ఏదైనా ఉంటే చిన్న చిన్న అమౌంట్స్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి చేయండి. ఎందుకు అంటే దీంట్లో మీకు క్రెడిట్ రిస్క్ ఎక్కువ అండి. ఏ రేటింగ్ ఉన్న బాండ్స్ లో A మైనస్, A ప్లస్, ఎనీథింగ్ సింగిల్ A రేటింగ్ ఉన్న బాండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఆలోచించుకోండి. మీకు ఇమ్మీడియట్ అవసరం ఉంది, నాకు ఒక 3 months నాకు ఇంట్రెస్ట్ వస్తే చాలు, నేను 3 months తర్వాత బయటకు వచ్చేస్తాను, లేదు అంటే 6 months తర్వాత బయటికి తీసేస్తాను, నేను ఎండ్ చేసుకుంటాను బాండ్. ఇలాంటి కండిషన్స్ మీరు ఎప్పుడైతే మీకు ఉంటాయో మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే AAA రేటింగ్ కానీ AA రేటింగ్ బాండ్స్ లో కానీ ఉండదు. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను మేజర్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సింది బాండ్ రేటింగ్ కోసం మేజర్ గా షేర్ చేశాను. ఇక ముందు మనం ఎంత మనకి 12% రిటర్న్ తో మనం ఎలాంటి బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు చేయకూడదు అన్నది ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోతో ఇదే అండి. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ, ఇది నాలెడ్జ్ పర్పస్ వీడియో అండి. రేటింగ్స్ అన్నది చాలా మందికి తెలియదు, ఈ మధ్య బాగా ఎక్స్పోజర్ ఎక్కువైంది మార్కెట్ లో డెట్ బాండ్స్ కోసం. మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్యూ.